గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. విద్యా కమిటీ ఎన్నికల్లో 12 ఓట్లతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ప్యానెల్ గెలుపొందింది. అయితే ఎన్నిక చెల్లదని టీడీపీ నేతలు అడ్డం తిరిగారు. వైఎస్ఆర్సీపీ నేత నిమ్మగడ్డ శ్రీకాంత్పై దాడి చేసి బయటకు నెట్టేశారు. పోలీసుల సాయంతో వైఎస్ఆర్సీపీ నేతల్ని బయటకు నెట్టేశారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలు లేకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అశోక్, చెప్పండి, మరి పాఠశాల కమిటీల్ని కూడా వదలని పరిస్థితి కనబడుతోంది. చదువు చెప్పాల్సిన ప్లేస్, డిసిప్లిన్ గా ఉండాల్సిన ప్లేస్ లో బూతులు తిడుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి అసలు వెలుగు ఆర్బిట్రేటరు లేకపోతే పాఠశాల కమిటీలు వీటిలో కూడా పెత్తనం చేయాలనుకునే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చాలా అత్యంత దారుణంగా నెలకొంది. తెలుగుదేశం అధికారంలోకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ తమ పత్రమే కొనసాగాలి, తాము చెప్పినట్లే నడుచుకోవాలి అని తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడులో జెడ్పీ హై స్కూల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ఇందులో 12 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ప్యానెల్ గెలుపొందింది. తెలుగుదేశం సానుభూతి పరుల ప్యానెల్ ఓడిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకా మాకు ఓట్లు ఉన్నాయి, ఈ ప్యానెల్ ఏదైతే మీరు ప్రకటించారో గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కమిటీని రద్దు చేయాలంటూ తెలుగుదేశం నాయకులు పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో ఆయన శ్రీకాంత్, నిమ్మగడ్డ శ్రీకాంత్ పై తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా దాడి చేసి స్కూల్లో నుంచి బయటికి నెట్టేసిన పరిస్థితి. అక్కడే ఉండి కళ్ళప్పటి నుంచి చూస్తున్న పోలీసులు కూడా తెలుగుదేశం నాయకుల్ని ఒత్తాసు పలికారు. ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని స్కూల్ నుంచి పంపేయడంలో పోలీసులు కూడా కీలకమైన పాత్ర వహించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారుల దగ్గర పట్టుబట్టారు తెలుగుదేశం నాయకులు. అయితే ఇప్పుడైతే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అయితే ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.